ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్లో పీఎం మోదీ నరేంద్ర మోదీ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి భిక్షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో హైదరాబాద్ ముఖ్యంగా భాగ్యనగర్ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ మాదాపూర్లో హెచ్ఐసిసి వేదికగా తెలంగాణకు వరాల జల్లు కురిపించారు. సుమారు 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. అయితే ఇందులో భాగంగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ను జాతికి అంకితం చేయడంతో పాటు గుడెబల్లూరు, మహబూబ్నగర్ 4 వరుస రహదారి నిర్మాణానికి వర్చువల్గా విధానాన్ని పునాది వేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధాని మోడీ తనదైన చేతులు సమాధానం ఇచ్చారనమాట. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మన్మోహన్ సింగ్ గుజరాత్ అభివృద్ధికి ఎలా సహకరించారో ఇప్పుడు తెలంగాణకు ప్రధాని మోడీ అలాగే సహకరించాలని కోరారు. దీనిపైన స్పందించిన మోడీ రాజకీయాల గురించి మాట్లాడనని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడను కానీ వాస్తవాలకు గమనించాలని చెప్పేసి వ్యాఖ్యానించారు. ఒకవేళ గత 10 ఏళ్లలో గుజరాత్కి ఇచ్చినన్ని నిధులు తెలంగాణకి ఇస్తే ఇప్పుడు వస్తున్న దానికంటే సగం నిధులు వస్తాయని మాత్రమే, అప్పుడు మీరు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగదని చురకలంటించారు. రాజకీయంగా అతీతంగా మాతో కలిసి పనిచేయాలని చెప్పేసి సీఎంకు సూచించారనమాట. తెలంగాణలో గత 10 ఏళ్లలో జాతీయ రహదారులు రెట్టింపయ్యాయని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. ముఖ్యంగా రైల్వే రంగంలో రాష్ట్రానికి అందుతున్నటువంటి ప్రాధాన్యత ఆయన గణాంకాలతో వివరించారు. 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్ల కంటే తక్కువ రైల్వే బడ్జెట్ ఉండేదని, కానీ ఇప్పుడు కేవలం తెలంగాణకి ఏడాదికి 5,500 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,000 కోట్లు విలువైన రైల్వే పనులకు శరవేగంగా జరుగుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రయాణికులకు సౌకర్యార్థం ఇప్పటికే 5 ఏదైతే అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు, 6 అమృత్ ఎక్స్ప్రెస్ రైలును అందించినట్లు కూడా వెల్లడించే ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతానని తాను బలంగా నమ్ముతున్నానని మోడీ ఇక పునరుద్ఘాటించారనమాట. సో ఈ సందర్భంగా అంటే ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సభపై వేదికపై ఉన్న తర్వాత ఏదైతే గుజరాత్లో ఇచ్చిన దాని కంటే ఎక్కువగా ఇక్కడ ఇస్తున్నామని, అలా చేస్తే సగం కంటే తక్కువ వస్తాయని చెప్పడం. సో ఈ రకంగా మోదీ చెప్పడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ కామెంట్గా మారిందని అంటున్నారు. సో ఇక మొత్తానికి మాతో కలిసి నడవండి అంటూ కూడా ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది.